తప్పుడు వార్తలపై క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా. ఈనాడు ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ 48 గంటల డెడ్ లైన్. ఏపీ చరిత్రలోనే చౌకైన విద్యుత్ ఒప్పందం. మంచి చేస్తే చంద్రబాబు బురద జల్లుతున్నారని జగన్ ఫైర్. కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సమన్లు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. బురద జల్లడం కోసం తమపై ఆరోపణలు చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో ఇకపై 100 మార్కులకు 10th పేపర్. ఇంటర్నల్ మార్కులు ఎత్తేసిన విద్యాశాఖ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం. హన్మకొండ కలెక్టరేట్లో సీఎం కప్ నిర్వహణపై సన్నాహక సమావేశం. టోర్నీని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి సర్కారు కుట్రలు. పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టిన ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సభ్యులు ప్రధాని మోదీకి 10 లక్షల పోస్ట్ కార్డులు పంపించాలని నిర్ణయం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శాంతి దీక్ష చేపట్టిన రాష్ట్ర హోంగార్డ్. జేఏసీ చైర్మన్ సక్కినాల నారాయణ సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి ప్రత్యేక పూజలు. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన శైలజ. మృతికి నిరసనగా చెన్నూరులో కొవ్వొత్తుల ర్యాలీ. అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఏబీవీపీ నాయకుల ఆగ్రహం. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్లో కొవ్వొత్తులతో నిరసన. నెల్లూరు జిల్లా పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. చిరుత జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు. మహబూబాబాద్లోని గిరిజన భవన్లో ప్రారంభమైన ప్రజాపాలన విజయోత్సవాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నాటకాలు ప్రదర్శించిన కళాకారులు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో సైబర్ క్రైమ్పై అవగాహన సదస్సు. పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు. విజయవాడలోని పలు రెస్టారెంట్లు, షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. గుర్రం లింగయ్య జనరల్ స్టోర్లో గడువు ముగిసిన 10 లక్షల ఆహార ప్యాకెట్ల గుర్తింపు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం అమిదాగోందిలో బాలుడు మిస్సింగ్. జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ ఉదయం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్. 32,000 నగదు, 6 ఫోన్లు స్వాధీనం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘనంగా కార్తీక మాస కోటి దీపోత్సవం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివక్షేత్ర వేద పండితులు శివస్వామీజీ. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు. ఘన స్వాగతం పలికిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు. తిరుమలలోని బుందిపోటులో సిట్ తనిఖీలు. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగం, నాణ్యతపై వివరాల సేకరణ. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు. తనిఖీలు చేస్తుండగా ఈడీ అధికారులపై దుండగుల దాడి. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి. అద్దాలు ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సల్మాన్ రెహమాన్ ఖాన్. కిగాలి నుంచి భారత్కు తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు. యుక్రెయిన్పై అణుక్షిపణి సౌతాన్ 2 ప్రయోగించాలని పుతిన్ ఆదేశాలు జారీ. భయాందోళనలో ప్రపంచ దేశాలు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంచు తుఫాన్. మూసుకుపోయిన రహదారులు, రాకపోకలకు తీవ్ర అంతరాయం.